హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో వంటలు కాదండి, ఊరి నుంచి అమ్మ వాళ్ళు పార్సల్ పంపించారు. ఇందులో ఏమేమి వచ్చాయో నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా చూసేసేయండి. ముందుగా ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఐటమ్ వచ్చేసేసి ఇది కెటిల్ అండి, ఎలక్ట్రిక్ కెటిల్. ఇది నేను లాస్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడే మర్చిపోయాను, అందుకు ఇప్పుడు అమ్మ పంపించారు. దీనికి ఇక్కడ ప్లగ్ పెట్టుకోవచ్చండి, వైర్ వస్తుంది. అది ఇక్కడే ఉండిపోయింది నా దగ్గరే. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి, మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అలాగే ఇది శనగలండి, శనగలు పంపించారు. ఇవి శనగలు వచ్చేసి ఊర్లో రైతుల దగ్గర తీసుకుంటారండి అమ్మ వాళ్ళు. అక్కడ పండించుంటారు కదా, ఫ్రెష్గా తీసుకుంటారు. ఇందులో నాకు కొంచెం పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బుక్స్ అండి. అబ్బా, ఇవి మా చెల్లి బుక్స్ అండి, మెడికల్ ఫిజియాలజీ. మా సిస్టర్ వచ్చేసి డాక్టర్ అండి, తను ఫిజియోథెరపీ చేస్తుంది. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇప్పుడు మాస్టర్స్ చేస్తుంది అనమాట. తన బుక్స్ కొన్ని విలేజ్లోనే ఉంటే పంపించమని చెప్తే పంపించారనమాట. ఎంత పెద్దగా ఉంది చూడండి బుక్. ఇది మోయడానికే కష్టంగా ఉంది, దీన్ని చదివి బ్రెయిన్లో ఎలా పెట్టుకోవాలో. ఇంకా ఒక 2 బుక్స్ అండి. హ్యూమన్ అనాటమీ అంట. ఇది వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అని 2 బుక్స్ పంపారు. అండ్ తర్వాత ఇంకా ఏం పంపారంటే బియ్యం అండి. ఇది స్టోర్ బియ్యం అన్నమాట. ఊర్లో స్టోర్ వస్తుంది కదా అమ్మ వాళ్ళకి, ఆ బియ్యం కొంచెం పంపారు. ఇవి దోశలకు అండ్ ముద్ద చేసినప్పుడు వాడుకోవచ్చు. అండ్ కొన్ని చాక్లెట్స్ పంపించింది. అండ్ అలాగే ఇప్పుడు పౌడర్స్ పంపించారండి. ఇవన్నీ అమ్మ ఎప్పుడు మాకు పంపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. ఈ ధనియాల పొడి అమ్మ ధనియాలు తీసుకుంటుంది అక్కడే, రైతుల దగ్గర పండించుంటారు కదా, వాళ్ళ దగ్గర ధనియాలు తీసుకొని ఇలా మిషన్కి ఇచ్చి పిండి పట్టిస్తుంది. అది మాకు కూడా పంపించింది. ఇలా బాగుంటాయండి ఫ్లేవర్స్. ఇవి మనమే ప్రిపేర్ చేసుకుంటే ఇలా పౌడర్స్ ప్యాకెట్స్ కంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది కదా, బాగుంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి రాగి పిండి అండి. ఇది రాగి పిండి కూడా అలాగే అండి, సేమ్ అమ్మ రాగులు కొంటుంది. రాగులు కొనుక్కొని ఇలా మిషన్కి వేయించి పిండి పట్టిస్తుంది. అదే పిండి మాకు కొంచెం పంపించింది. అండ్ అలాగే ఇది వచ్చేసి కారం పొడి అండి. కారం పొడి కూడా అమ్మ ఎండుమిర్చి తీసుకుంటారు రైతుల దగ్గర. అన్నీ ఊర్లో దొరుకుతాయండి మనకు ఫ్రెష్గా, అవన్నీ తీసుకుంటుంది అమ్మ. తీసుకొని ఇలా ప్రిపేర్ చేస్తుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత బాగుంది. మనకు ప్యాకెట్ పౌడర్స్ అయితే ఇలా ఉండవు కదండి, అసలు టేస్ట్ కూడా బాగోదు. మనం ప్యాకెట్ పౌడర్స్ అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది కర్రీలో. ఇది కొంచెం వేసుకుంటేనే మనకు ఘాట్ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. అంతేనండి, ఇన్ని ఐటమ్స్ అయితే పంపించింది అమ్మ. చూడండి అన్ని పౌడర్స్, రాగిపిండి, ధనియాల పొడి, కారం పొడి, శనగలు, బియ్యము, బుక్స్ పంపించారు. అండ్ అలాగే ఇంకొకటి ఇది డ్రెస్ పంపించారండి. ఇది మా చెల్లి కోసము డ్రెస్సు. తనకు వాళ్ళ కాలేజీలో ఫంక్షన్ ఉంది అని చెప్తే డ్రెస్ పంపించారనమాట అమ్మ. ఇది మీకు సరిగా కనిపించట్లేదు కదా, ఫుల్గా చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఉంది డ్రెస్. అంటే ఇది లాంగ్ ఫ్రాక్ లాగా అండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా డ్రెస్సెస్, ఈ విధంగా ఇలా అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా, మీరు చెప్తే నమ్మరు. ఇది యాక్చువల్లీ శారీలో అండి, శారీలో అమ్మ స్టిచ్ చేశారు, అమ్మదే శారీ. ఇది తను కట్టుకోవట్లేదు, చమ్కీలు ఉందనేసేసి ఈ విధంగా ఫ్రాక్ కుట్టేశారు. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.